కొత్తపేట సప్తగిరి కాలనీలో కొలువైన అభయ గణపతి దేవాలయంలో 3 రోజులుగా ఆలయ మొదటి వార్షికోత్సవ మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు రామ్, సూర్యనారాయణ శర్మ, ప్రభాకర్, హుసేన్ రెడ్డి కాలనీ వాసులు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు, హోమాలు, అన్నప్రసాద వితరణ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి అశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అడవక్రంజి కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ 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 అభయ గణపతి దేవస్థానం. నేను గత సంవత్సర కాలంగా ఈ దేవాలయంలో ప్రధానార్చకుడిగా ఉన్నాను. గత సంవత్సరం అంటే శ్రావణ బహుళ సప్తమి రోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు స్వామివారు అనేక రకాలుగా విశేషమైనటువంటి కైంకర్యాలు అందుకుంటూ భక్తులందరికీ విజయాలు చేకూరుస్తున్న కారణంగా ప్రతి ఒక్కరి కష్టంలో కూడా నేనున్నాను అని చెప్పి అభయం ఇచ్చేటువంటి స్వామిగా పేరు పొందిన కారణంగానే ఈ స్వామికి అభయ గణపతి అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. మొదట ఒక గణపతి గుడిగా ఉండేది. అయితే ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న వెంటనే 21 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వారి యొక్క కోరిక అనేది పూర్తయిన కారణంగా అందరికీ కూడా అభయం ఇస్తూ ఉన్న స్వామిగా, అంటే నేనున్నాను అని చెప్పే స్వామిగా ఎంతో మందికి స్వప్న సాక్షాత్కారం కల్లో కనిపించి చెప్తూ ఉన్నారట. అందువల్లే అప్పటి నుంచి కూడా అంటే గత 6 నెలలుగా ఈ స్వామికి అభయ గణపతి అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రధానంగా గత 3 రోజుల నుంచి కూడా ఈ వార్షిక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు నుంచి కూడా ఎంతోమంది భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఉదయాన్నే గణపతి సుప్రభాతంతో మొదలుపెట్టి రాత్రికి గణపతి చాలీసా వరకు ఎన్నో హోమాలతో, ఎన్నో పూజలతో విశేషముగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు శ్రీ అభయ గణపతి స్వామి వారి ఉత్సవాల్లో 3వ రోజు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మహాపూర్ణాహుతి, అనంతరం 1 గంటకి అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం కనీ విని ఎరుదరి కనుల పండుగగా జరిగే గణపతి గ్రామోత్సవ కార్యక్రమం, ఊరేగింపు కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా వైభవపేతంగా స్వామివారు అనుగ్రహిస్తూ తన కార్యక్రమాలు ఆయన చేయించుకుంటారు అని చెప్పి మా అందరి కూడా అభిలాష. భక్తులందరూ కూడా మరొకసారి మీ యొక్క V3 ఛానల్ తరపు నుంచి మీ యొక్క విషయం కోరుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు మీ V3 ఛానల్ వారికి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మన దేవాలయాన్ని చక్కగా అందరికీ కూడా మన భాగ్యనగరం వ్యాప్తిగా వ్యాప్తి చేస్తూ ఉన్నందుకు భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఓం శ్రీ అభయ గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. గత సంవత్సరం మన దేవాలయంలో ఉన్నటువంటి యొక్క స్వామివారి యొక్క విగ్రహదాత మన హుసేన్ రెడ్డి గారు, ఆయనకు ఒకసారి ఇస్తున్నాను సార్ మీ మాటలు మన స్వామివారి యొక్క అనుగ్రహం గురించి. స్వామి అనుకోకుండా విగ్రహము డొనేట్ చేయాలనుకుని చేశాము. ఎలా ఉంది ఇప్పుడు స్వామి గారి అనుగ్రహం మీకు ఎలా ఉంది? అనుగ్రహం ఉంది కాబట్టి ఇచ్చాను. ఓకే థ్యాంక్ యూ. మా కాలనీ వాసుల అందరి అభిప్రాయంతో ఇక్కడ ఆ గణపతి దేవాలయం స్థాపించడం నుంచి అనుకున్న నెక్స్ట్ డేనే స్వామివారి అభయం జరిగింది. ఓకే ఓకే. గణపతి దేవస్థానం తరఫు నుంచి చెప్పే విధంగా అభయ గణపతి దేవాలయం ఒక కమిటీలో ఒక కమిటీ అంటూ ఏర్పరిచినాము. అందులో నేను ఒక జనరల్ సెక్రటరీగా, మా పక్కన తను ప్రభాకర్ ప్రెసిడెంట్ గారు, ఎదురున్న తను హుస్సేన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గారు, మేమందరూ
అంటే మా కాలనీ వాసులతో కానీ చుట్టుపక్కల భక్తులతో కానీ ఇవన్నీ కన్విన్స్ చేసి వాళ్ళతోటి ఆర్థికంగా వాళ్ళ డబ్బులు వాళ్ళతో తీసుకొని అందుగా తీసుకొని దీన్ని ఈ గుడిని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను తీసుకోకుండా మా గణపతి పాప గారు చాలా శక్తిశాలం ఇచ్చి చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు. దానికి కానీ వాళ్ళు మొక్కిన మొక్కులను తీసుకోకుండా ప్రతి ఒక్కరి మొక్కులు తీసుకున్నారు. దానికి గాను రోజు రాను కూడా ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. దాంతోపాటు ఇవాటి కలిసి 29th ఆగస్టు కాబట్టి ఇవాటికి మా గుడిని స్థాపించి 1 సంవత్సరం అయింది కాబట్టి దానికి గాను ఉత్సవం జరుపుకుంటున్నాము. దీన్ని పెద్ద సంఖ్యలో అత్యధిక సంఖ్యలో ఉత్సాహంతో అనేక మంది భక్తులు పోటీ పడి ఉత్సవించడం మా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ మీ జీవిత తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ అందుకు ఈ భక్తులను కూడా మాకు సహకరించి మాకు ఆటలు వాళ్ళు మా డబ్బులు అందించి మాకు సూచన ఇచ్చి ఈ కార్యక్రమాలు వాళ్ళు పార్టిసిపేట్ అయ్యేందుకు అందరూ కూడా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. దేవుడు గణేష్ మహారాజ్కి గణపతి పాప గణేష్ మహారాజ్కి అభయ గణపతి మహారాజ్కి. వాళ్ళు మా అదృష్టమని గణపతి దేవుడే అభయ గణపతి కాబట్టి మాకు మా ఇంటి ముందు వచ్చి ఉన్నాడు కాబట్టి మేము ప్రతిరోజు దర్శనం చేసుకోకుండా ఉండలేము. అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. మాకు కూడా బాగా మంచి జరిగింది కాబట్టి మేమేమంటే ఇక్కడ మాకే కాదు ఇక్కడ కాలనీ వాసులు ఇంకా బయట వాళ్ళు కూడా ఎంతోమంది ఉప్పల్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ బోరుప్పలు అందరూ చాలామంది వచ్చి ఇక్కడ దేవుడు దర్శనం చేసుకొని అందరూ పావనాలు అయినారు. తర్వాత దీనికి సహకరించినందుకు పండు అయ్య గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం జరిగింది. తర్వాత మొత్తం ముఖ్యంగా అంటే మేము అనొద్దనే త్రిమూర్తులు రమేష్ గారు, ప్రభాకర్ గారు, హుస్సేన్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతోనే ఈ దేవస్థానం స్థాపించబడింది. చాలా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దీనికి ఎంతోమంది కూడా సహకరించినారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మీ టీవీ వారికి ఇంకా వచ్చిన వాళ్ళు మిగతా పంతులకు కూడా అందరికీ అన్ని కార్యక్రమాలు చాలా జయప్రదంగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఇందులో ఉన్న వాళ్ళందరికీ కూడా జయప్రదం ఈ సంవత్సరాది ఉత్సవాలు జయప్రదం చేసిన అందరికీ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్తే. అభయ గణపతి దేవస్థానానికి ఎవరైనా వస్తురూపంగా కానీ ధన రూపంగా కానీ సహకరించేటువంటి వాళ్ళు దేవాలయంలో సంప్రదించండి. అదేవిధంగా నా పేరు రామడుగుల శ్రీ సూర్యనారాయణ శర్మ, పండుస్వామిగా అంటారు ఇక్కడ 10 ఏళ్ళ నుంచి. ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 9505512341 మరొకసారి 9505512341 అనే నెంబర్ని సంప్రదించండి. అందరికీ కూడా గణపతి ఆశీర్వచనం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, గజానన మహారాజకి.